మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారు రీజనల్ రింగ్ రోడ్డు పనులు ఎట్లా నడుస్తున్నాయి ఏం కథ చెప్పినట్టే చేస్తున్నారా లేదా అని అరుచుకునేందుకు మీటింగ్ పెట్టిండట. ఆ పేరంటానికి రోడ్లో బంగుళాల మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి సార్ కూడా హాజరుపడ్డాడట. అధికారులు ఏం చేసిర్రు, రోడ్ల మంత్రి ఏం చెప్పిండు, సీఎం సార్ ఏమన్నాడో అరుచుకుందాం పారి. మొన్నటిదాకా పనులని పక్కకు పెట్టి రైతు రుణమాఫీ మీద పని చేసినాము. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుకు జాగాలు తీసుకునే పనిలా ఉండాలని ఆఫీసర్లతోనే అనుకొచ్చిండట. ఇన్నొద్దులు ఆ పని ఈ పని అటు ఇటు పొద్దు గడిచింది. ముఖ్యంగా ఢిల్లీకి పోయి అధిష్టానంను కలిసి వచ్చుడు అదో పెద్ద పని. అట్లనే పెట్టుబడుల కోసమని వారం దినాలు బయటి దేశం పోతి. అంతకుముందాలు ఎంపీ ఎన్నికలుండే పని వెనుక పని పడే వరకల్లా సత్రోలైన సడాకులను పట్టించుకొని కాడికి వచ్చింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రింగు రోడ్డు పనులు సురువు చేద్దాము. రోడ్లు బంగుళాల మంత్రి కోమరెడ్డి సార్ కూడా మొన్నటి సందే రింగు రోడ్డు పనుల మీద పడ్డాడు. ఇప్పుడు ఇంకా బిరానా పనులు అయ్యేటట్టు చూడాలని అన్నాడట. అట్లా అన్నాక వెంకటరెడ్డి సార్ ఊకుంటాడా? సీఎం గారు మీరు రందివడకుండ్రి, నేను ఉన్నాక ఆగుడు ఉండదు, పనులు పరుగులు పెట్టిస్తానని అన్నాడట. అదేందో కానీ ఈ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన సంది హామీలు ఇచ్చినేమో పక్కకు పెడుతున్నారు. హామీలు ఇయ్యని పనులు ప్రజలకు చేయని మాత్రము ముంగట చేసుకుంటున్నారు. అవన్న పురాగా పూర్తి చేస్తుర్రా అంటే నడిమిట్లనే నాగలిడిచినట్టు కొడుతున్నది. మార్పు 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 అన్నారు. అట్లా ఇచ్చిన హామీలు మర్చిపోడేనా మార్పు అంటే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.